ఇప్పుడే మనమైతే చికెన్ కూడా కడుక్కొని పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాము. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు మైజ్గాండికి అయితే వచ్చేసినాము. చెట్టు కింద మనమైతే చికెన్ వండుకుంటున్నాము. ఎట్లా వండుతాం ఏంది అనేసి అయితే మొత్తం చూసేద్దాము. ఇంకా మన కార్ పార్క్ చేసి ఇక్కడ అన్ని ఐటమ్స్ కోసి పెట్టుకున్నాము. అయితే నూనెనైతే పోసేస్తాం. గిన్నెకి మసాలా అంటకుండా బురదనైతే రాసుకున్నాము. కొని ఆయిల్ అయితే పోస్తున్నాం. రాళ్ళని ఏరుకొచ్చి పొయ్యి అయితే తయారు చేసుకున్నాం. ఇక్కడ మనము ఉల్లిగడ్డలు అయితే పోసుకొని పెట్టుకున్నాం. ఉల్లిగడ్డలు ఆడ పేపర్ ప్లేట్లు, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ, టిష్యూస్ ఆడ మన చికెన్ కడుక్కొని ఆ గిన్నెలో పెట్టుకున్నాం. చికెన్ అయితే కడుక్కొని పెట్టుకున్నాం. మన కార ఆపుకున్నాం. మంచిగా ఉంది గాయ్స్. చెట్టు కూడా పెద్ద చెట్టు కింద చికెన్ చూద్దాం ఎట్లా వండుకుంటున్నాం ఏందనేసి. మన కార్లో ఎప్పుడు చైర్స్ ఉంటాయి అన్నట్టు ఇది డెకట్లాన్లో వండుకున్నాం గాయ్స్. మంచిగా ఉన్నాయి చైర్స్, స్టాండర్డ్గా మంచిగా ఉన్నాయి చైర్స్. చాప అన్ని కార్లోనే ఉంటాయి మనవి. కొనుక్కున్నాం. ఈ చెట్టు కింద వేసుకొని కూర్చున్నాం అందరం. ఇప్పుడే మనం మసాలాలు ఇంటికి ఆడ నుంచి పుట్లం కట్టుకొని వచ్చినాం. అవి అయితే వేసేస్తున్నాం గాయస్. మనం వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇదైతే మనం మంచిగా సెటప్ చేసినాం కదా. ఇంకో ఎక్కడి నుంచి ఎయిర్ వచ్చినా కూడా మనకి ఎక్కడి నుంచి గాలి అటు ఇటు మంట అటు ఇటు కాకుండా ఇక్కడ మంచిగా ఉంది. గాలి అటు ఇటు రాకుండా చుట్టూ మధ్యలో 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టినాం. సాయనా హాయ్ చెప్పు. ఇప్పుడైతే ఇంకొక ప్యాకెట్లో పసుపు ఉంది. ఓయ్ పసుపు అయితే ఇప్పుడు వేసేస్తున్నాం. అందులో పసుపు వేసి కలిపేసినాక ఏం చేస్తాం? నువ్వేం చెప్పావు నీకేనా మంట పోయింది ఉందా? చిన్న కట్టెలు ఏరి. ఇప్పుడు మంట కొంచెం తగ్గింది. చిన్న కట్టెలు పెడుతున్నాం. అయితే మంట పోయింది, ఊదుతున్నాము. కట్ట పెట్టినాం, చిన్న కట్టెలు వేసినాం. మంట ఉంది వస్తుంది. మనమైతే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాం. ఈ డబ్బాలో తెచ్చుకున్నాం అల్లం వెల్లి పేస్ట్, హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ. పడ్డప్పుడు ఏం కాలే, ఇప్పుడు అప్పుడు ఏమనిపించలేదు కదా. ఇప్పుడే మనమైతే చికెన్ కూడా కడుక్కొని పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాము. చికెన్ అయితే వేసేసుకున్నాము, కలుపుతున్నాము. ఇప్పుడే మనమైతే చికెన్లో ఉప్పు కారం వేసినాము, వేసి కలిపినాము. కొంచెం సేపు ఆగితే తిక్కు గ్రేవీ వస్తుంది మనకి. కర్రీ అయినట్టు ఆల్మోస్ట్ ముక్కలు అయితే ఉడికినాయి. అయినాక తినేద్దాం. ఇప్పుడే చికెన్ మసాలా వేస్తున్నాం మనం. చికెన్ మసాలా వేసి కలిపేసినాం. ఇప్పుడే మనదైతే చికెన్ రెడీ అయిపోయింది. వావ్ సూపర్. కట్టెల పొయ్యి మీద చికెన్. ఇప్పుడైతే దించేసి అక్కడ మనం చాప వేసుకున్నాం, అక్కడ పోయి తినేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనము ఫుడ్ వండుకున్నాం, తింటున్నాం. టేస్ట్ అయితే మస్తు ఉంది గ్యాస్. ఆల్రెడీ టేస్ట్ చేసినాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది చికెన్ది. బగారన్నం ఇంటికాడ నుంచి మా అమ్మమ్మ వండింది. ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చినాం. ఇంటికాడ నుంచి వండుకొని వచ్చినాం బగారన్నం.
ఇప్పుడైతే తింటున్నాం guys. తిన్నాక ఎట్లుంది ఏందని అయితే మాట్లాడు. These my dollars make it hurt.